రామకృష్ణ గారు, ప్లీజ్. రాహుల్ గారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ మహమ్మద్ రియాజ్ గారు వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాం. సమావేశానికి అధ్యక్షత ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా స్టాఫ్, ఉన్నత పాఠశాల స్టాఫ్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రామీణ సరస్వతి మేడం గారికి, మరియు సెక్షన్ ఆఫీసర్ చంద్రనాయక్, మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామకృష్ణ నాయక్, మరియు రాహుల్ సార్ గారికి మన పాఠశాల బృందం మరియు విద్యార్థుల తరఫున స్వాగత సమావేశం తెలియజేస్తున్నాం. లాస్ట్ వీక్ జరిగింది. ముఖ్యంగా విద్యార్థులలో అడవుల యొక్క పెంపకం యొక్క ఆవశ్యకత, అంటే చెట్లు పెంచడం యొక్క ఆవశ్యకత తెలియజేయడానికి, మరియు విద్యార్థులలో పర్యావరణం పట్ల అవగాహన కలిగించడానికి ఒక చిన్న అవగాహన కల్పిస్తాము. డిపార్ట్మెంట్ తరఫున సార్ వస్తే కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు లేకుండా ఉంది, ఏం కొండ ఉంది? అక్కమ్మ కొండ కదా అది. మన చుట్టూ ఉన్నటువంటి ఈ అడవులను కాపాడేటువంటి బాధ్యత ఈ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటారు. ఏమంటామన్నా? ఏమంటాం? ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇంకా దేశంలో మనకి ఏదన్నా ఊర్లో శాంతి భద్రతలు, గలాటలు, కొట్టాటలు, దొంగతనాలు చేయకుండా చూసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు డిఫరెంట్ అర్థమైందా మీకు? అటవీ తీసుకెళ్ళి మనం చూస్తూ ఉంటాం. చాలా ఎండాకాలం వస్తే అదేందో ఒక ఉద్యోగం మాదిరిగా చాలామంది గొర్రెల కాపంలో అది నిప్పు పెట్టేస్తుంటారు కదా, గుడ్లు కాల్చేస్తుంటారు కదా కదా. కాబట్టి అటువంటివి చాలా తప్పనమాట అది. కాబట్టి ఈ అడవులని కాపాడడానికే మనకి ప్రభుత్వం ఒక సపరేట్ మనకి డిపార్ట్మెంట్ ఇచ్చింది. కాబట్టి మనకు కేవలము ఈ మన విద్యార్థులను కూడా మనకి తెలియాల. చెట్లని ఉండేటువంటి చెట్లని చిన్న నీళ్లు పోసి పెంచడం చాలా బరువు అయిపోయింది. కానీ ప్రతి ఒక్కరు హక్కు మాదిరిగా కాల్ చేయడము, కొట్టేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. రకరకాల పేర్లతో మనము రకరకాల అవసరాల కోసము అడవులను విచక్షణారహితంగా నిర్మూలిస్తున్నారు. ఇంత ప్రమాదకరంగా మారుతాను ప్రస్తుతానికంటే భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత కలుషితమైన నగరాల్లో ఎక్కువ మన భారతదేశంలో ఉన్నాయి. ప్రధాన కారణం ఏమంటే ఈ చెట్లని విచక్షణారహితంగా కొట్టేయడం ప్రధాన కారణం. ఈవెన్ బెంగళూరు వాతావరణం బాగుందని అనుకుంటున్నాం, అది కూడా ఇప్పుడు పొల్యూషన్ అయిపోయింది బాగా. అంటే మొత్తం మన రాజధాని ఢిల్లీలో మనం ఒక రోజు ఉంటే 40 సిగరెట్లు కాలిస్తే ఎంత పొగ మన ఆరోగ్యానికి ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుందో అంత కాలుష్యం అయిపోయింది అన్నమాట ఢిల్లీ నగరం మీద. చాలా నగరాలు, ముంబై అన్నీ కూడా. కాబట్టి దీనికి ప్రధాన కారణం ఏమంటే మనం ఆలోచించకుండా చెట్లు కొట్టేయడం. కాబట్టి చెట్లు కొట్టేస్తే చాలా అనర్థాలు దండిగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులతో దీని గురించి అవగాహన కలిగించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. మేడం గారు దాని గురించి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్తారు మీకు. ఇది మన ఏం ఆల్రెడీ మీకు చెప్పేసి ఉన్నారు. మీరు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఇప్పుడు, మీకు ఎంతవరకు తెలుసు అనే దాని గురించి. ఇప్పుడు నేను ఏదో చెప్తా ఉంటే ఇప్పుడు మీకు కూడా క్లాస్లో అందరూ చెప్తా ఉంటారు, అవన్నీ వినడము, మళ్ళీ దాని గురించి అంటే ఏదైనా కూడా ఇట్లా మ్యూచువల్గా మీరు మమ్మల్ని అడిగి ఇట్లా మాట్లాడుకుంటేనే మీకు బాగా అది వెళ్తుందనే ఒక ఉద్దేశంతో ఇది జస్ట్ ఏదో స్పీచ్ లాగా నేను చెప్పడం. ఈ సార్కి అంటే చాలా వరకు మంచి అవగాహన ఉంది. మీకు మంచి ఒక ఇక్కడికి రాగానే ఫస్ట్ చూడగానే మీ స్కూల్లో మాకు కనిపించేది ఏంటంటే చుట్టూ ఎంత చక్కగా గ్రీనరీ బాగా పెంచారు. దీనివల్ల చక్కటి వాతావరణంలో మీరు ఏది చెప్పినా కూడా మంచిగా బ్రెయిన్కి మంచి ఆక్సిజన్ వెళ్ళింది అనుకోండి, అటెంటివ్గా ఉంటారు, చెప్పిన దాన్ని బాగా వింటారు,
ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంది అని అంటే అన్నీ ఆటోమేటిక్గా మంచి చదువు వస్తుంది, మంచి విన్నదంతా కూడా బాగా మీకు ఎక్కుతుంది, తలకి బాగా అంటే అర్థమవుతుంది, ఏది చెప్పినా కూడా అర్థమవుతుంది. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎక్కువ రోజులు దాన్ని మీరు మీ మైండ్లో ఉంచుకొని వాటిని మీరు మంచిగా అంటే మీ పరీక్షలు బాగా రాయగలరు. నెక్స్ట్ కూడా ఫర్దర్గా మీరు ఎక్కడికైనా కూడా చదువుకునే మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళగలరు. మేజర్గా ఇప్పుడు మేము ఇక్కడికి మీ దగ్గరికి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా కూడా అంటే పర్యావరణం గురించి వాటి ఇంపార్టెన్స్ గురించి రెగ్యులర్గా వచ్చి చెప్తూ ఉంటాం. కానీ ఈ టైంలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ నా జనవరి మంత్లో వచ్చి మీ దగ్గర వచ్చి ఈరోజు మాట్లాడడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకి అడవులు అనేది ఉన్నాయి, కానీ వాటిని సంరక్షించడానికి వాటిని మనము పెంచడం ఒక బాధ్యత, మన దాన్ని ఉన్నదాన్ని సంరక్షించుకోవడం ఇంకొక బాధ్యత అన్నమాట మనకి. సార్ చెప్పారు కదా, ఇప్పుడు 33% ఉంటే మనకి సమతుల్యత అనేది ఉంటుంది అని చెప్పారు. కానీ మన జిల్లాలో ఎంత పర్సెంట్ ఉందనుకుంటున్నారు మీరు? అడవుల శాతం ఎంత ఉంది మన జిల్లాలో? సత్యసాయి జిల్లాలో ఎంత ఉంది? ఎవరికైనా తెలుసా? చెప్పారు కదా, అది మన అంటే టార్గెట్ అది. కానీ మన జిల్లాలో ఎంత శాతం ఉంది అనుకుంటున్నారు? ఎనీబడి? గర్ల్స్ ట్రై చేయండి, జస్ట్ ఏముంది గెస్ చేయండి. అట్లా ఎంతో ఇక్కడ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. ఎంతమ్మా? 73%. ఓకే, ఇంకా 20%. ఓకే, వెరీ గుడ్. నియర్గా చెప్పాడు. ఇప్పుడు ఉన్న ఆన్సర్స్ అన్నిటిలోకి అది 20% అనేది అదే చాలా దగ్గరగా చెప్పినట్టు. కానీ మన జిల్లాలో ఉండి మన బయట ఉండే చెట్ల శాతాన్ని ప్లస్ అడవుల్ని రెండు కలిపితే మన జిల్లాలో ఉన్నది 19.02% మాత్రమే ఉంది. మన సత్యసాయి జిల్లాలో 19% ఉంది. ఎంత ఉండాలి మనకి? ఒక మంచి ఎన్వైర్న్మెంట్లో మనం ఉండాలి అని అంటే మనకి ఉండాల్సిన పర్సెంటేజ్ 33. కానీ మనకి బయట అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ చెట్లు కానీ ఇంకా పొలాల్లో ఉండే చెట్లను కానీ అన్నీ లెక్కేసుకొని మనము వస్తే 19.02%కి మనం అరైవ్ అయ్యాం. అంటే ఎంత తక్కువ శాతం మనకి ట్రీ కవర్ అనేది ఉంది చూడండి మీరు. అంటే చెట్ల శాతం ఎంత పెరగాలో అంటే చాలా నెసెసిటీ ఉంది ఇంకా పెంచడానికి చెట్లను. 14% షార్టేజ్ అంటే అది అడవులు మాత్రం 14.5% అరౌండ్ ఉన్నాయి అంతే అడవులు ఉండేది. మిగిలిన బయట పెరిగే ఇప్పుడు పొలాలలో పెంచే ఈ చెట్లు ఇవన్నీ కూడా అన్ని అంటే హార్టికల్చర్ స్పీషీస్ని ప్లస్ బయట పెంచిన ప్లాంటేషన్స్ని అన్నీ లెక్కేసుకుంటే 19% వచ్చింది. సో ఉన్నదే మనకి ఇప్పుడు మనము చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ మనకి ఉంది, అడవి ఉంది మనకి. దాన్ని ఇంకా ప్రొటెక్ట్ చేసుకోకుండా ఈ అడవికి నిప్పు పెడితే ఇంకా అది ఎంత తగ్గిపోతుంది ఆ ఉన్న అడవి. మీరు చేయాల్సినది ఏంటంటే మీ ఇంట్లో ఉండే మీ అమ్మా నాన్నలకి కానీ లేకపోతే మీ బంధువులకి కానీ ఊర్లో ఉండే వాళ్ళు ఎవరికైనా చెప్పాల్సిన విషయం ఏంటంటే అడవులకి నిప్పు మాత్రం పెట్టకూడదు. ఎవరు కూడా అడవులకి నిప్పు పెడితే దానివల్ల లోపల ఇక్కడ సార్ వాళ్ళు వచ్చి డిస్ట్రిక్ట్ మీకు ఒక్కొక్కరికి ఒక మొక్క ఇస్తారు. మీ పేరుతో మీరు ఎలా పెరుగుతున్నారో ఆ మొక్క కూడా అలాగే మీతో పాటు పెరగాలి అనేది ఒక బాధ్యతగా మీరు తీసుకొని దాని మీద పెంచగలిగితే మీరు భవిష్యత్తు తరాలకు చాలా ఉపయోగకరమైన పని చేసినట్టు. చేస్తారా? అలాగే ఇప్పుడు మీరు చేయాల్సినది ఏంటో చెప్పనా? మీ ఊర్లో కానీ మీ ఇంట్లో కానీ ప్రతి ఒక్కరికి అడవికి నిప్పు పెట్టకుండా చూడగలిగితే
అలాగా ఒక 2-3 సంవత్సరాలు మనం చేయగలిగినా కూడా మంచి ఫారెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. మనకి 14% ఫారెస్ట్ని ఇంకా కొంచెం మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనము ఏదైతే ఈ 33% ఉంటుందో దాని వరకు వెళ్ళడానికి దాన్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏం చేస్తారా? ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్కి, మీ బంధువులకి అందరికీ చెప్తారా? పెట్టకూడదని చెప్తారా? దానివల్ల ఎంత నష్టాలు ఉన్నాయో మీకు అందరికీ అర్థమైందా? ఎవరు నష్టపోతారు? అది మనదే కదా. మన పని అయితే మనం జాగ్రత్తగా చేసుకుంటాం కదా. ఇది కూడా మన పని, ఇది కూడా మన బాధ్యత. మన బాధ్యతగా దాన్ని చేసుకుంటే దానివల్ల మనకే ఉపయోగాలు ఉంటాయి. ఓకేనా? చెయ్యాలి. మీరు అందరూ మీ మీ యొక్క తల్లిదండ్రులు. అర్థమవుతుందా? చనిపోయిన మనిషి బతుకుతాడు వల్ల అది ఎంత నిజమో అది కూడా అంత అబద్ధం అనమాట. అది అంటే కాల్ చేస్తే కొత్తగా ఏం రావు, కేవలం ఆ గడ్డి మాత్రమే కొత్తగా కనపడుతుంది. కానీ అడవిని కాల్ చేసినప్పుడు గడ్డితో పాటు కొన్ని వేల రకరకాల మొక్కలు ఉంటాయి. సీతాఫలం అంట, పనిక్కాయలంట, బల్జికాయలంట, రకరకాలు. కేవలం గడ్డి బోధ వస్తే అదొక్కటే తింటాయి పశువులు, గొర్రెలు ఒకటే తింటాయి. అడవి వస్తే కొన్ని వేల వందల రకరకాల చెట్ల ఆకులు అన్నీ వస్తాయి. అవి తింటే ఇంకా ఆరోగ్యం. కాబట్టి మెయిన్ ఆ గొర్రెల మేకలు చెప్తారు కాల్చేసి మళ్ళీ బాగా పచ్చగా వస్తుంది అని. తిక్కనాపుర కల్లా అట్లా కాదు, గడ్డి ఒకటే కాదు చెట్లన్నీ కాలిపోతాయి, గువ్వలు చచ్చిపోతాయిరా. తర్వాత థర్డ్ ప్రైజ్ బి చైత్ర 8th క్లాస్. సెకండ్ ప్రైజ్